జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి దేవాలయాల్లో కొన్ని కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఇలా సమర్పించడం వెనుక అర్థం పరమార్థం ఉందని పండితులు చెప్తూ ఉంటారు. అందుకే కొన్ని కోరికలు నెరవేరాలంటే కొన్ని దానాలు చేయాలని చెప్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. హిందువులు ఏదైనా గుడికి వెళ్తే ఖచ్చితంగా హుండీలో ఎంతో కొంత డబ్బులు దేవుడికి కానుకగా సమర్పిస్తాం. అలాగే ఏవైనా దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా దేవాలయాల్లో దానం చేయడం అనేది ఒక సాంప్రదాయంగా భావిస్తారు చాలామంది. అయితే మనం ఇచ్చే ప్రతి కానుకకి ఒక ప్రత్యేకమైన అర్థం, దాని వెనుక పరమార్థం ఉంటాయి. అందుకే కొన్ని కోరికలు నెరవేరాలంటే దేవాలయాల్లో రకరకాల దానాలు చేయండి అని చెప్తూ ఉంటారు. దీపారాధన కోసం నూనె లేకపోతే నెయ్యి ఏదో ఒకటి దేవాలయాల్లో దేవతామూర్తులకు పూజలు చేసి నిత్య దీపారాధన చేస్తారు. ఇలాంటి దీపాలు వెలిగించడానికి నూనె లేదా నెయ్యిని దానం చేయడం కూడా మంచిదే. దీపం అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానోదయం కలగడానికి సూచిస్తుంది. గుడిలో దీపారాధనకు నూనె లేదా నెయ్యి దానం చేస్తే మీ మనసులోని అజ్ఞానాలు తొలగిపోయి జ్ఞానం వరిస్తుందని నమ్మకం. దీనివల్ల మనసులోని గందరగోళం తొలగి సరి అయిన నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు వస్తాయి. ముఖ్యంగా ఆవు నెయ్యి దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి, నువ్వుల నూనెను దానం చేస్తే శని ప్రభావం తగ్గి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. అన్నదానం. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఎందుకంటే ఆహారం జీవశక్తికి ప్రతీక. అన్నదానం చేస్తే ఇతరుల ఆకలి తీరుస్తాం. ఇది కేవలం మనిషి శరీరాన్నే కాకుండా మనస్సును కూడా తృప్తిపరుస్తుంది. ఆకలి, కరువుకు సంబంధించిన కర్మదోషాలను తొలగించుకోవడానికి ఇది ఒక మార్గం. ఈ అన్నదానం చేయడం వల్ల జాతకంలోని గ్రహదోషాలు తగ్గుతాయని నమ్మకం. దేవాలయాల్లో అన్నదానం చేసే వీలు లేకపోతే అన్నప్రసాద వితరణకు బియ్యం, పప్పులు లేదా వంట సరుకులు దానం చేయవచ్చు. గోదానం. గో సంరక్షణకు సంబంధించిన విరాళాలు కృష్ణుడు లేదా శివుని ఆలయాల్లో గోవులకు సంబంధించిన దానాలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయి. ఎందుకంటే గోవు కరుణకు, సంపదకు చిహ్నం. గోశాలల్లోని ఆవులకు గడ్డి, దానం చేయడం లేదా గోశాలలో నిర్వహణకు ఖర్చులు ఇవ్వడం, ఇవన్నీ కూడా జీవితంలో కష్టాలు తొలగించుకోవడానికి ఉపయోగపడతాయి. గో సంరక్షణకు విరాళాలు ఇవ్వడం వల్ల మనలోని స్వార్థాన్ని, అత్యాశను తగ్గించి కరుణాభావాన్ని పెంపొందిస్తుంది. జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారు లేదా పెళ్లి కాక ఇబ్బంది పడిన వారు ఆవులకు అరటిపండ్లు లేదా నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆ దోషాలు దూరం అవుతాయి. ఆలయాలలో సేవ. తిరుపతి, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో ఆలయ సేవకు విశేష ఫలితాలు ఉంటాయి. ఆలయాన్ని శుభ్రం చేయడం, భక్తులను వరుసలో దర్శనానికి పంపించడం, అన్నప్రసాదన వితరణకు సహాయం చేయడం వంటి పనులు చేస్తే అహంకారం నశిస్తుంది. డబ్బు లేదా వస్తువులను తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన సమయాన్ని తిరిగి పొందలేం. అలాంటి విలువైన సమయాన్ని నిస్వార్థంగా భగవంతుడి సేవలో గడపడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. వస్త్రదానం. కొత్త బట్టలు లేదా శుభ్రంగా ఉన్న పాత దుస్తులను దానం చేయడం గౌరవానికి, రక్షణకు చిహ్నం. ఆధ్యాత్మికంగా వస్త్రదానం అనేది మనిషి రూపంపై, అహంకారం పైన ఉన్న వ్యామోహాన్ని వదిలిపెట్టడాన్ని సూచిస్తుంది. జీవితంలో మార్పు కోసం ఎదురు చూసేవారు, కెరీర్ గ్రోత్ అవ్వాలనుకునేవారు దేవాలయాల్లో వస్త్రదానం చేయడం మంచిది. కొత్త బట్టలు దానం చేస్తే
వంశాభివృద్ధి జరుగుతుందని, చనిపోయిన పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్మకం. మీరు ఏ దానాలు చేశారు? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసినట్టయితే నా ఛానల్లో వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.